వీళ్ళందరికీ ఒక ఒక షాక్ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా వీళ్ళ పిచ్చి ముదరదు. ఎందుకంటే నేను మంత్రిగా ఉన్నప్పుడు నాబార్డ్ కింద ఇందాక నేను చెప్పినట్టుగా కూడా నాబార్డ్ కింద బనగానపల్లెకి, ఆలగడ్డకి, ఇంకొక ఏరియా ఇక్కడ ఆదోని అనుకుంటా 100 బెడెడ్ రావాలి అని చెప్పి ఒక ప్రపోజల్ వచ్చింది. అప్పట్లో పూనం మాల్కొండయ్య గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు. నేను ఆమెకి మదర్ బాగా తెలుసు అనమాట. ఆమెని ఎంత రిక్వెస్ట్ చేశానంటే, మేడం 100 బెడెడ్ మా తల్లిదండ్రుల కోరిక. మా పెద్దనాన్నగారు ఉన్నప్పటి నుంచి, ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి మా మదర్ ఫాదర్ చాలామంది ట్రై చేశారు. ఇది మంచి అవకాశం. మా ప్రాంతంలో ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతాయి, హైవే ఉంది కాబట్టి. సో మాకు ఇంపార్టెన్స్ ఇవ్వండి, గివ్ ఇట్ అని చెప్పి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి అడిగితే 30 నుంచి 50 చేశారు. దాని జీవో ఉంది, జీవో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏమైందంటే టెండర్లు పిలిచినాం. టెండర్లు పిలిచిన తర్వాత అది గ్రౌండ్ కాలేదు. నేనే చెప్తున్నా, గ్రౌండ్ కాలేదు. టెండర్లు పిలిచినాం, వైసీపీ ప్రభుత్వం వచ్చింది, అది గ్రౌండ్ చేశారు. కానీ మేము అధికారంలోకి రాకముందు వరకు పూర్తి చేయలేదు. నాకు తెలిసి గ్రౌండ్ ఫ్లోర్ వరకు వేశారు. 3 శిలాపలకాలు పెట్టారు దానికి. ఐఎమ్ నాట్ ఈవెన్ ఎగ్జాజరేటింగ్, కావాలంటే మీకు నేను చూపిస్తాను. నాకు తెలిసి 4-5 రూమ్లు కట్టారు లోపల, గ్రౌండ్ ఫ్లోర్ కట్టారు. దానికి 3 శిలాపలకాలు వేసుకుంటారా? భూమి పూజకి ఎవడైనా శిలాపలకం వేస్తాడా? భూమి పూజకు ఒక శిలాపలకం అంట, ఒక రూమ్ కట్టడానికి ఒక శిలాపలకం అంట, గ్రౌండ్ ఫ్లోర్ పూర్తయినాక ఒక శిలాపలకం అంట. 3 శిలాపలకాలు ఒక ప్రాజెక్ట్ కడతాడు ఎవడైనా? పిచ్చి లేకపోతే. మేము వచ్చి 2 years కూడా కాల, మొత్తం బిల్డింగ్ అంతా పూర్తి చేసింది ఎవరు? ఫినిష్ చేశారు. మొన్న మా మదర్ పుట్టినరోజు సందర్భంగా, జయంతి సందర్భంగా హాస్పిటల్ని ఓపెన్ చేసాం. ఆ రోజు 1.5 year మేము పూర్తి చేసామా లేదో నువ్వు చెప్పులే. మేము 1.5 year పూర్తి చేయగలిగింది, నువ్వు 5 సంవత్సరాలు ఎందుకు పూర్తి చేయలేకపోయినావు? ఇక్కడ పర్మిషన్ తీసుకురావడానికి మీరే దోహదపడ్డారు, మధ్యలో పనులు ఆగిపోయినా ఇప్పుడు ఫినిష్ చేయడానికి మీ హయాంలోనే జరిగింది. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చెప్పిన, ఈ హాస్పిటల్ నా చేతుల మీద ఓపెన్ అవుతుంది, మీకు చేత కాదని చెప్పిన. నా చేతుల మీద ఓపెన్ అయింది. ఎందుకంటే దాని గురించి కష్టపడింది నేను, దాని గురించి తిప్పలు పడింది నేను, జీవో వచ్చేలాగా చేసింది నేను, టెండర్లు పిలిచేటప్పుడు ఉండింది మేము. ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో కమిషన్ల కోసము కాంట్రాక్టర్ని ఇబ్బంది పెడితే కాంట్రాక్టర్లు పని వదిలేసి పారిపోయినారు. కావాలంటే తర్వాత మీకు నేను ఆర్టికల్స్ పంపిస్తా, ఈనాడులో ఇంకా కొన్ని పేపర్లలో వచ్చినాయి. ఆ రోజు ఎందుకు స్పందించలేదు ఈ మహానుభావుడు?